పార్టీ మొత్తం 119 సీట్లకు టికెట్లు అనౌన్స్ చేసింది. ఇందులో టికెట్ రాని వారి యొక్క బాధ ఎట్లా ఉంది ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం. ఎందుకంటే మీడియాలో నిత్యం ఏదో ఒక ఛానల్లో ప్యానలిస్ట్గా కాంగ్రెస్ వాయిస్ వినిపించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ అధికార పార్టీ ఏది మాట్లాడినా వెంటనే కౌంటర్ ఇచ్చే విధంగా మీడియాలో నిత్యం ఉండే అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే వేణన్న. నమస్తే. ఏంటి టికెట్ రాని బాధ అనిపించిందా నన్ను చూసినాక? అంటే ఎవరైనా కొంచెం పాలిటిక్స్లో అది కామన్, కానీ ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడాలని పిలిచిందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో నేనున్న సిచ్యువేషన్ జనానికి తెలియాలి. తెలిస్తే ఏం ప్రాబ్లం లేదనుకొని ఫీల్ అయినప్పుడు మరింత పార్టీకి ఇంకెక్కువ మేలు జరుగుతుంది. అందుకనే మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ అనగానే రమ్మన్నది కూడా అందుకే. బట్ వన్ థింగ్, నేను ఎప్పుడో ఇంతకంటే ముందు 2-3 months ముందే చెప్పిన కదా, ఏది మన ఫస్ట్ లిస్ట్ కంటే ముందే చెప్పిన, నాకు వస్తే నేను చేసినట్టు ప్రచారం చేస్తా, నాకు రాకుండా ఉంటే ఎవరికైనా వస్తే వాళ్ళు కూడా నేను అనుకున్నట్టే అక్కడ తుంగతుర్తిలో ప్రచారం చేస్తా అని ముందే స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకు, కొంతమంది 2 సార్లు ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవసరమా ఇట్లా అన్న క్రమంలోనే అది నిర్ణయం తీసుకునేది అధిష్టానం తీసుకుంటుంది. మీరు నేను తీసుకునేది ఉంటే అంటే కొంతమంది 4 సార్లు ఓడిపోయిన టికెట్లు వచ్చినాయి కదా, మీరు 2 సార్లే కదా అంటే వాళ్ళు గెలుస్తారని ఏమైనా సర్వేలలో వచ్చి ఉండొచ్చు, లేకపోతే పార్టీకి అక్కడ ఆయన అవసరం అని ఆలోచన ఉండొచ్చు. కానీ నేను పార్టీకి అంతటా పనికి ఉపయోగపడతా కదా, అట్లా అవి ఉండొచ్చు. అన్నిటికంటే ఎక్కువ అంటే సర్వేలు బేస్గానే ఎక్కువ తీసిందని నేను అనుకుంటున్నా. మాకు లాస్ట్ లిస్ట్కి వచ్చేంత కూడా మళ్ళీ ఫ్లాష్ సర్వేస్ జరిగినాయని విన్నా నేను. సో ఆ క్రమంలో ఎవరికి ఇస్తే మంచిది అనేది కూడా దాంట్లో వచ్చిందని నేను విన్నా. సర్వేలు అంటే ఎట్లా మీకు రాలేదని దాని అర్థం? సర్వేలు అంటే ఇప్పుడు నాకంటే బెటర్గా ఉన్నారు అనేది ఇప్పుడు వచ్చిన లాస్ట్ సర్వే. ఎవరు మందుల సామెల్ గారు ఉన్న తర్వాత వాళ్ళు చివరి ఏంటిది నీకు 1 డేలోనే, 1 డే అంటే 2 days అనుకుంటా, ఆ 2 days ఫ్లాష్ సర్వేలో అటు పాజిటివ్గా వచ్చిందని విన్నా. సో నాకైతే ఎవరేం చెప్పలేదులే, కానీ నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నా. సో అది మొదటి నుంచి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే నాకు, కానీ అధిష్టానం ఎట్లయినా దయాకర్కి ఇవ్వాలనుకుంటుందనే ఆలోచనతోనే ఉంటే, కానీ బట్ వాళ్ళు తీసుకున్నదని నేను ఫస్టే చెప్పిన. అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అనే పదాలు కూడా చెప్పిన మీడియాలో. వాళ్ళు ఎట్లా చెప్తారు తింటారు. చాలామంది మరి అధిష్టానం శిరోధార్యం అనలేదు, చాలామంది పార్టీ మారినరు. అవతల పార్టీ జంప్ అయ్యారు, కండవాళ్ళు కప్పుకున్నారు, కొంతమంది టికెట్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకున్నారు, రకరకాలుగా వెళ్ళిపోయారు. ఓకే, ఏ రకంగా వెళ్ళిపోయారని తెలుసు. కొంతమంది గాంధీ భవన్ మీద రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో. డైరెక్టర్ రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా చేశారు టికెట్ రాకుండే. సో అట్లాంటి వాళ్ళు ఎట్లా? ఇప్పుడు 2 సార్లు నాకు టికెట్లు ఇచ్చింది పార్టీ. 2014లో నేను జాయిన్ కాగానే మార్చిలో జాయిన్ అయినా నాకు ఏప్రిల్లో టికెట్ ఇచ్చింది. దాన్ని ఎంత గౌరవంగా చూడాలి. 2018లో చాలామంది వద్దన్నా కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు పిలిచి ఇంటర్వ్యూ చేసి టికెట్ ఇచ్చింది. 2 సార్లు ఇచ్చిన కృతజ్ఞత ఎటు పోతుంది? నేను తెలంగాణ ఇచ్చినందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. వాస్తవానికంటే నాకు ఎమ్మెల్యే టికెట్ కొరకు, ఎంపీ టికెట్ కనుక రాలే. సోనియా గాంధీ గారు, కోదండరామ్ గారు మేము కలిసినప్పుడు మీలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే మంచిదని అందరినీ ఇన్వైట్ చేసింది. దాంట్లో కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేది వచ్చిండ్రు, కొంతమంది రాలేదు. సో దాంతో వచ్చిన దాన్ని దయాకర్కి టికెట్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నది పార్టీ, ఇచ్చింది. 2వసారి కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వకపోతే బాగుంటుంది అని అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా గౌరవించాలి కదా. మరి 2 సార్లు టికెట్ ఇచ్చినప్పుడేమో పార్టీ చాలా మంచిది, ఒకసారి టికెట్ ఇవ్వకపోతే చాలా చెడ్డదా? కదా మీరు చెప్పే విధానం చూస్తే చాలా ఆదర్శంగా కనపడుతుంది. మీరు టికెట్ ఆదర్శమైంది ఉన్నది చెప్తుంటే ఆదర్శంగా కనపడుతుంది. కానీ చాలామంది టికెట్ రాని వాళ్ళు గాంధీ భవన్ ముందు నిలబడి, మన తెలంగాణ యాసలో అంటే బండ బూతులు తిట్టి, అంటే రేవంత్ రెడ్డి గారి కావచ్చు, లేకుంటే ఇతర నేతలది కావచ్చు, టికెట్లు అమ్ముకున్నారు, కోట్లకు అమ్ముకున్నారు టికెట్లు. నాకు తెలిసి అయితే సిస్టమ్ చూసినాక ఇటు కోట్లకు టికెట్లు అమ్ముకునేది అనేది ఉత్త తూట్ల మాట లేదు. ఎంత స్పెసిఫిక్గా చేసిండ్రో చూసిండ్రు కదా. ఇప్పుడు ఈడికి వచ్చినాక కూడా 11th అవర్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్, మహిళ,
మళ్ళీ ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం యొక్క అనుకూలత వీటన్నిటిని కూడా బేస్ చేసిండు. ఎక్కడికి క్యాండిడేచర్ అనేది నీకు క్రిస్పీగా వచ్చినప్పుడు అంటే ఈక్వల్గా వచ్చినప్పుడు కూడా మైన్యూట్ లెవెల్లో కూడా ప్లాన్ చేసిండు. సో అలాంటప్పుడు మనం ఇక పార్టీనో రేవంత్ రెడ్డి గారినో ఇంకెవరినో అంటే రేవంత్ రెడ్డి గారు నా కొరకు కొట్లాడింది మీకు అంతా తెలుసు, బయట మీడియాలో కూడా వచ్చినట్టుంది. అన్ని రకాలుగా నేను చూసుకుంటా దయాకర్ కానీ చెప్పి సిఈసిలో తర్వాత ఏంది మన స్క్రీనింగ్ కమిటీలో కూడా. సో వాళ్ళు నాకైతే అంటే వాళ్ళు చేసిన దాన్ని నాకు చెప్పినప్పుడు కూడా దాన్ని బట్టి అనడానికి కూడా వీల్లేదు. మరి నేనేం కోట్లు ఇచ్చినా ఇది ఇక్కడ వరకైనా రావాలంటే ఏదో ఉన్నది అంటారు కదా, ఎన్ని కోట్లు అంటారు కదా. చాలా మంది ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు, కోట్లకు అమ్ముకున్నారు, 20 కోట్లకు 30 కోట్లకు టికెట్లని. అంటే ఒకటి ఏంటంటే బయట జరిగే ప్రచారానికి అక్కడ జరుగుతున్న ఏదైతే ఈ వ్యవహారానికి తేడా ఉంది. వాళ్ళు 119లో మేజర్ గెలవాలనుకున్నప్పుడు ఏ ఒక్క సీట్ కాడ కూడా తప్పు చేసే ప్రయత్నం ఉండదు. ఎందుకంటే నెక్ టు నెక్ వస్తున్నాయి, 67, 70, 75 లోపు వస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క సీటు తగ్గుతున్న కొద్దీ గవర్నమెంట్ సమస్య అవుతుంది. మీకు 50, 40, అదే 60, 55 ఇట్లా వచ్చినా కూడా సమస్య అవుతుంది. కాబట్టి చాలా వైబ్రెంట్గానే ఆ సిస్టమ్ అయితే నాకు కనిపించింది. అంటే ఇదంతా ఎట్లా మీకు ప్రధానంగా టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు, కారకులు ఎవరైనా ఉంటారు? ప్రధానమైన కారణం నన్ను ప్రత్యామ్నాయ వాటికి వాడుకోవాలని పార్టీ అనుకుని ఉంటుంది. సోర్స్ ఇంకా ఏదైనా మంచిదాన్ని చేస్తే బాగుంటుందని అనుకొని ఉంటుంది. పాలిటిక్స్లో వినబిలిటీ కంటే కూడా కొట్లాడేది కూడా కావాల్సిందే. దాంతోపాటు ఉన్న పరిస్థితుల్లో నేను దాదాపు ఈ 4-5 ఇయర్స్లో అక్కడికి కొన్ని కారణాల చేత తుంగతుర్తికి పోని క్రమంలో సహకారం ఎట్లుంటుంది అనేది కూడా అనుమానం ఉండొచ్చు. అట్లా ఉండవచ్చు అనుకుంటున్నాను నేను. కానీ నాకున్న అంచనా అయితే సర్వేలలో నేను ఫస్ట్ నుంచి వచ్చిన సర్వేలలో పెద్దగా నాకంటే ఎవరు ముందేం లేరు. బట్ ఇప్పుడు లాస్ట్కి వచ్చిన క్రమం కొంచెం తగ్గిందనేది విన్నా. సో ఏం శాంపుల్స్ పెట్టింది కూడా నేనేం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే డిసిషన్ ఎవరో ఇంప్రెస్ చేస్తే వచ్చేది కాదు. అంటే ఈ కొన్ని టైట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 5,000, 2,000 అంటే ఈ 10,000 లోపు ఉన్నాయి. వీటిని మనం ప్రతిదాన్ని కూలంకుషంగా చేయాలని అనుకున్నట్టు. కాబట్టి అది ఆ దగ్గరనే ఆలోచించి ఉండొచ్చు. ఇంకోటి దాకరికి ఇంకా పెద్ద అవకాశం ఇస్తారు రేపు. ఏముంటుంది ఎమ్మెల్యే కన్నా పెద్దది ఏముంటుంది? లేవా ఇంకా అదొక ఎమ్మెల్యే ఒక్కటే పెద్దదా? జనరల్గా అందరూ చాలామంది ఎమ్మెల్యే కోసం చాలా అంటే అసలు ఎమ్మెల్యే కాకుండా మేము బతుకుతామా బతకలేమనే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు కదా. దయాకర్ లైఫ్ అది కాదు కదా, ఎమ్మెల్యే కోసం పుట్టలేదు కదా. దయాకర్ అసలు నేపథ్యం ఏందనేది చాలామందికి తెలియక పాపం అయ్యో ఎమ్మెల్యే రాకపోయాను. నేను ఒక సామాజిక ఉద్యమకారునిగా నా లైఫ్ను సమాజం కొరకు వెచ్చించడానికి వచ్చినోని. అక్కడి నుంచి లక్కీగా తెలంగాణ ఉద్యమకారుని అయినా, తెలంగాణ మూమెంట్ అదే టైంలో రావడం, తెలంగాణ ఉద్యమకారుని అయినందుకు రాజకీయ నాయకుడిని అయినా. రాజకీయ నాయకుడిని అయినందుకు ఇవాళ ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదనే బాధ కాదు. రాజకీయ నాయకుడిని నేను ఎంత ప్రభావం సమాజంలో చూపిస్తున్నా దాని మీద కొలబద్ద చేసుకుంటాను. రేపటి రోజున దానికంటే పెద్దది కావచ్చు, అది కావచ్చు, ఇంకా ఎంపీ లాంటివి కావచ్చు, ఇంకా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ లాంటివి కావచ్చు, అవి కూడా భవిష్యత్తులో ఉంది. నాకేమన్నా 70+ జానప్పారావు కాదు కదా, ఇంకా ఐఎమ్ టూ యంగ్. అంటే ఇప్పుడు దయాకర్ ఇట్లా మాట్లాడడానికి కారణం అంటే కొంత నిస్సహాయ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? నిస్సహాయ స్థితి కాదు. మీరు రేవంత్ అన్న నాకేమైనా వ్యతిరేకం చేసిండా, అధిష్టానం నాకేమైనా వ్యతిరేకం చేసిండ్రా పైన? ఇప్పుడు మళ్ళీ చూడండి, నన్ను పిలుపులు వస్తాయి, పిలుస్తారు, నీకేం చేయాలనుకునేది కూడా చెప్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే కదా, ఏంటిది నామినేషన్. చాలామంది మీ జిల్లా పాలిటిక్స్లో అద్దెకి దయాకర్ బలైపోయాడు అని అంటున్నారు కదా, ఏంది బయట మీ అభిమానులు కావచ్చు మీకున్న? ఇప్పుడు జిల్లా దాంట్లో ఎవరినైనా కోరుకోవచ్చు వేణు గారు. అట్లా అనుకుంటే నాకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి సహకారం కాదు, నాకు వ్యతిరేకం చేసిండ్రు సీరియస్ కనడానికి కూడా ఒకరి మీద కామెంట్ చేయడానికి లేదు. ఇంకా ఈ లాస్ట్ డేస్లో అయితే దామోదర్ రెడ్డి గారు నేనైతే ఎప్పుడు నిరంతరం టచ్లో ఉండుకుంటూ మాట్లాడుకున్నారా? ఇప్పుడు కూడా చేసింది కదా, మీ ముందే చేసింది. ఏమంటున్నాడు మరి టికెట్ రాకలేదు కదా?
ఇక ప్రయత్నం చేసినాం, అయిపోయినాక ఇక మన పని ఏంది, ప్రచారం చేసుకోవాలి, గెలవాలి, ఇదే లక్ష్యం ఉంటుంది. అటు సూర్యాపేట ఒకటి, ఇటు తుంగతుర్తి ఒకటి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంది వాళ్ళది కూడా పెద్ద పంచాయతీ కదా వాస్తవానికి, పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఇప్పుడు ఆయన కూడా 2 సార్లు ప్యాసిఫై అయిపోతాయి, ఏం కాదు. కలిసి కొంత మొదట్లో కొంత ఉంటుంది, కానీ తర్వాత కలిసిపోవాల్సిందే కదా పార్టీ కోసం. అంటే పార్టీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇమీడియట్గా ఆలోచిస్తారు, కానీ అది రేపు టెల్లులోగా వాళ్ళు కూడా రేవంత్ అన్నే కలుపుతాడని అనుకుంటున్నాను నేను. నాకేమో ఎవరు కలపాల్సిన అవసరం లేదు, నేను ముందు నుంచి ప్రీఫిక్స్ ముందు నుంచి చెప్తానే ఉన్నాను. నేను ఇట్లా ఒకవేళ ఇలా జరిగితే అంటే ముందే ప్రిపేర్ అయినా టికెట్ రాదని ఏమన్నా రాదు అనే దానికంటే కూడా ఆడ ఆశావాహుల శాతం పెరిగింది. దాదాపు 30 మంది దానికి వచ్చిండ్రు. 30 మంది దాకా నిజంగా అంతమంది రావడానికి కారణం ఏంటి? ఇక్కడ అద్దెకి దగ్గర కాన్స్టిట్యూట్కి పోకపోవడమేనా కారణం? అంటే ఒక్కొక్క లీడర్ ఒకరిని ప్రమోట్ చేసుకొని ఉండవచ్చు. ఒకటి కారణం కాన్స్టిట్యున్సీకి పోకపోవడం కూడా అయి ఉండవచ్చు. దానివల్ల క్యాండిడేట్లు పెరిగి ఉండొచ్చు. చివరికి మొత్తుకుపల్లి గారు కూడా వచ్చిండ్రు. ఏమైంది? ఆయన కూడా ఆయనకే టికెట్ వస్తుంది. 15 days ముందు వచ్చిండ్రు, ఆయన వారు కూడా వచ్చిండ్రు. తర్వాత మన ఎవరు మన భాస్కర్, తర్వాత కృష్ణవేణి, మళ్ళీ ప్రీతం మాకు ముందు నుంచే ఉండే కదా మా లోకల్ కాన్స్టిట్యున్సీ. సో వీళ్ళే మేజర్గా అయినారు. ఇంకా చాలా పెరిగింది. చివరికి ఎవరో నంద్యాల గారి సోదరుని కుమారుడు కూడా వచ్చినట్టుంది. సో దీనికి అన్ని కారణం మీరు తిరగకపోవడం అనే దానికంటే కూడా ఆడ పోటీతత్వం ఎక్కువైంది. తుంగతుర్తి అందరికీ హబ్ అయిపోయింది. ఎందుకు ఏమై ఉండొచ్చు? అందరు మిమ్మల్ని కాన్స్టిట్యున్సీకి రాడు అని ఈ ప్రచారం లోకల్ ఇష్యూస్ ఉండే కొన్ని, అది గతం. అప్పుడు పోని మాట వాస్తవం, కానీ అది అసలు ఇష్యూనే కాదు నా దృష్టిలో. కాకపోతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్కువ ఉంటారు. ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ చూసుకోండి, దాదాపు 5 నుంచి 7, 8 మంది ఉండేవి కూడా ఉంటారు. కాబట్టి అక్కడ పోటీలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో కొన్ని రాజకీయాలు ఉంటాయి కదా. నిజంగా ఎందుకు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో జనరల్ సీట్ల కన్నా కూడా మీరు అన్నట్టు 30 మంది 20 మంది ఆస్పిరెంట్స్ ఎక్కడనో అక్కడ బలంగా పతకపోయిన ఎస్సీ ఎస్టీ స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో, అంటే దామోదర రాజలక్ష్మి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళ స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో, ఎస్సీ ఎస్టీ స్థానాల్లో 10 మంది 15 మంది 20 మంది ఉండడానికి కారణం ఏమైంటుంది? అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గం చుట్టూ ఒక 3-4 జనరల్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. పెద్దరికం కొరకు అక్కడ గెలుపు కోసము వాళ్ళ సహాయాన్ని తీసుకుంటారు. ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నదంటే ఇప్పుడు ఇటు సూర్యాపేట ఉంటే, ఇటు భువనగిరి ఉంటే, అటు మన పాలకుర్తి ఉంటే, ఇట్లా కాన్స్టిట్యున్సీ చుట్టూ ఉన్న వాటి ప్రభావం ఆ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎదిగిన లీడర్షిప్ ఉండదు. కాబట్టి ఎవరికైనా టికెట్ వస్తే వీళ్ళందరూ సహకరించాల్సి వస్తుంది, ఆర్థికంగా రాజకీయంగా సహకరించాల్సి వస్తుంది. కాబట్టి కొంత ప్రభావం దాని మీద ఉంటుంది. సో ఆయన ఒక లీడర్ అనుకొని, ఈయన ఒక లీడర్ అనుకొని, ఈయన ఒక లీడర్ అనుకున్నప్పుడు ఆ 3, ఇంకో 2 లీడర్ అనుకుంటే 5. మా కాడ ఇంకెక్కువ మంది లీడర్ ఉంది. కాబట్టి నీకు జనరల్ సీట్లో ఉన్న నాయకులు ఈ ప్రోత్సాహం, అంటే వాళ్ళే ఈ లీడర్లను తయారు చేసి వాళ్ళ అవసరం కూడా కదా కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ సీట్లలోనే ఇంకో లీడర్ ఎదగనియరు కదా. ఇప్పుడు అక్కడ కూడా 2-3 ఉన్నాయి కదా కొన్ని నియోజకవర్గాల్లో. ఎక్కడో అక్కడ తక్కువ ఉంటాయి. కానీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో కొంచెం ఎక్కువనే ఉంటారు. తర్వాత ఏంటంటే రాజకీయ కుటుంబాలు తక్కువ ఉంటాయి. ఎస్సీ ఎస్టీలలో పరంపర రాజకీయ కుటుంబాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అందరు కొత్త ఛాన్సెస్ కొరకు వస్తుంటారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక కుటుంబం దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు, లేకపోతే వాళ్ళ అనుయాయులు అక్కడ, లేకపోతే వాళ్ళ శిష్యులు వస్తే, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ శాతం ఎకనామిక్ గ్రూప్ అయింది, ఎంప్లాయీస్, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు ఉంటారు. వాళ్ళు 1-2 సార్లు గెలిచేంత వరకే ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది అక్కడ. సో ఆ పరిస్థితిలో నీకు మల్టీ లీడర్షిప్ వస్తుంది. ఆ లీడర్షిప్ కూడా వివిధ లీడర్ల నుంచి వస్తుంది. సో అక్కడ మనకు ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది. ఇక దాంట్లో ఒక ఆయన ఇటు గుంజా, ఒక ఆయన ఇటు గుంజా, అట్లా జరుగుతుంటుంది. సో మీ జిల్లా నల్గొండ జిల్లాలో నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ బీసీలకు టికెట్లు, తక్కువ సీట్లు ఇచ్చారు. అవును, 12 సీట్లకు 1 సీట్ ఇచ్చారు. నిజంగా బీసీలు ఎందుకు
కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ఏం చెప్తారు? అంటే అది ఒకటి ఇప్పుడు 23, 24 వరకు తీసుకొచ్చినట్టుంది మొత్తం. కనీసం మిగతా జిల్లాలో కనీసం 3, 4 ఇచ్చారు. అంటే కంపల్షన్ అనేది గెలుపు అనేది ఉంటుంది కాబట్టి అంటే ఒక్కొక్కరు 2 సీట్లు తీసుకోగలిగారు, కానీ బీసీలకు ఒక సీటు ఇచ్చి వదిలేయడం ఎట్లా చూడాలి? ఇంకోటి కూడా అవకాశం ఉండే, బట్ కొంత అక్కడ క్యాండిడేచర్ విషయంలో ఉన్నట్టుంది. కొన్ని వాటిల్లో జరిగినాయి కానీ మరి ఏం సర్వేలు ఎట్లా చూడాలి? అంటే ఇది 1 ఇయర్ బ్యాక్ చేయాల్సింది. ఇది నాకు తెలిసి 1 ఇయర్ బ్యాక్ బీసీ క్యాండిడేట్లు అనుకొని వాళ్ళని ఎంపవర్ చేసి 12 సీట్లలో 3 రిజర్వ్ పోయినా, అలాగే ఒక ఎస్టీ 2 రిజర్వ్ పోయినా, మిగతా స్థానాల్లో కనీసం 2 3 ఇవ్వాలి కదా. అంటే ఒకటేసారిగా పెరిగిండు నాయకులు రావడం. కుటుంబం మీరు 2 సీట్లు అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి 2 సీట్లు అంటే ఇప్పుడు వాళ్ళని తీసేసే పరిస్థితి లేదు కదా. తీసేయమని మీరు చెప్పడం, తీసేయమని మీరు చెప్పట్లేదు, నేను చెప్పాను. సామాజిక కోణం ఎందుకు ఆలోచించలేదు? వెంకటరెడ్డి లాంటి నేతలు ఏమన్నారు? సామాజిక నేను అవసరమైతే నా సీట్ వదిలేస్తా బీసీ కన్నా, ఎందుకు వదిలేదు? ఇప్పుడు వారు తప్పితే ఆడ గెలిచే అవకాశాలు లేవు, వేరే అది సమస్య. ఇప్పుడు ఇక్కడ కూడా బీసీలో పెడితే గెలవరా? క్యాండిడేచర్ కొంచెం అక్కడ అఫెన్సివ్ ఆయనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఈడ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మిగతా నాయకుల కంటే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు వచ్చింది, కానీ లేకపోతే ఆడ కూడా ప్రభావం చూపదా ఎన్నికల్లో? జనరల్గా ప్రభావం చూపదా? కంపల్సరీ ఉంటుంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వేవ్లో అన్నీ అనుకూలం వస్తుంది అనేది ఒకటి. రెండవది బీజేపీ బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తులు, ఆర్థిక శక్తి కూడా ఉండాలి. రెండు రకాలుగా ఉండాలి, లేకపోతే నీకు ఈజీగా కొట్టేస్తారు. ఇప్పుడు ఇంకా ఎన్నిక రేపు పోను ఇంకా టైట్ అయిపోతుంది, చాలా టైట్. ఎకనామికల్గా చాలా టైట్ అయిపోద్ది. హెరాస్మెంట్ కాంగ్రెస్ మీద ఎక్కువ అయిపోద్ది. అంటే వ్యక్తి ఉండాలి, వ్యక్తితో పాటు ఆర్థిక శక్తి ఉండాలి, దాంతోపాటు ఇంకా కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసినట్టుంది, నాట్ ఓన్లీ సర్వే. డెఫినెట్గా ఇప్పుడు ఆర్థికం లేకుండా రాజకీయం అనే అంశం తెర మీదకే ఉండదు కదా. అది ఇప్పుడు కొన్ని ప్లేస్లలో పార్టీని బేర్ చేస్తుంది. కొన్ని ఇప్పుడు మన కంటోన్మెంట్ ఉందనుకోండి, వెన్నెల గారి దగ్గర, లేకపోతే ఇంకా కొంత ఆర్థికంగా ఉండే అది మనము గదర్ గారికి ఒక ఏమంటారు ఒక ఆయన స్ఫూర్తితో ఇచ్చిన టికెట్ కాబట్టి పార్టీ దగ్గరుండి అన్ని రకాలుగా చూసుకొని గెలిపిస్తుంది. కొన్ని బలంగా ఉన్న వాళ్ళని తీసుకోవడం అవుతుంది నాకు తెలిసి. కాబట్టి ఇవి దీంతో పాటు కొంతమంది గెలిచే వాళ్ళకు సమస్యలు ఉన్నా కూడా పార్టీ చూస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది, ఏమైంది? అదే నేను అంటున్నా, నీకు ఏమైందో చెప్పమని నిన్ను అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసి నా ఇంటర్వ్యూలో దాదాపు 10 ఇంటర్వ్యూలో మీరు చెప్పారు నా టికెట్ గ్యారంటీ, నా టికెట్ ఎక్కడ పోదని. నా టికెట్ గ్యారంటీ అనేది నిన్న సాయంత్రం వరకు కూడా ఏది కేసీ అడిగారు, డౌటా నా టికెట్ విషయంలో కూడా అడిగారు. నిన్న సాయంత్రం వరకు కూడా, ఇప్పుడు రియాలిటీలో ఉన్నది కానీ నిన్న సాయంత్రం వరకు కూడా నాకైతే టికెట్ డౌట్ లేదు. ఎందుకు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళ దాన్ని వినాలి కదా. ఎందుకు అనకపోతే నేను ఆడుంటుంటే గాంధీ భవన్ కాడ పోయి టెక్ అనే కాడ ఉంటుంటే. సో మన మీద కాన్ఫిడెన్స్తో పాటు పార్టీ కాన్ఫిడెన్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్పితే దీంట్లో చివరికంట పోరాటం చేయడం మాత్రమే లక్ష్యంగా ఉండాలి తప్పితే పోరాటం అనేది నెగిటివ్ రూపంలో చేయాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అంతే, అధిష్టానం పిలుస్తుంది, లేకపోతే అధ్యక్షుల వారు పిలుస్తారు, ఎవరు పిలుస్తారు, మాట్లాడతారు. అదంతా ప్రిడిక్టెడ్గా కూడా నేను ఊహిస్తాను. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నాకు ఇది కావాలి ఏమంటారు కదా. ఇప్పుడు అది అయిపోగానే ఎమ్మెల్సీ అంటారు, ఎమ్మెల్సీ అయిపోగానే ఎంపీ, అట్లాంటి ఏం లేవు. నేను అసలు వాళ్ళు ఏం చెప్తే అది వినడం మాత్రమే ప్రిపేర్ అయి ఉన్నా. అంటే ఏం ఆశించట్లేదా? ఆశించడం అనేది నేను చెయ్యనని కూడా చెప్పిన, నీకు ముందు కూడా చెప్పిన, అంతకుముందు చెప్పిన. నేను తుంగతుర్తి టికెట్ అడగడం వరకే నా నైతికత. ఇంకో టికెట్ అడగడం కూడా నేను తుంగతుర్తిని అవమానించినట్టే. ఇంకో టికెట్ ఇవ్వమనంటే దయాకర్ ఈడ ఓడిపోతా అని చెప్పి గాడికి పోతా అనడని అంటారు. తర్వాత తుంగతుర్తి నేను పోటీ చేయనంటే కూడా నాకు తప్పే. ఎందుకంటే పోయినసారి నన్ను గెలిపించిండ్రు తక్కువ ఓట్లతో. నేను పోని దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, అది వాళ్ళకి ప్రజలకు అక్కర్లే. కాబట్టి అక్కడే అడగాలి, అక్కడ ఇవ్వకపోతే అక్కడ పోయి గెలిపించాలి.
ఇవి రెండే. కాబట్టి అయ్యో నాకు తుంగతుర్తి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటే ఎంతమంది ఆడ దాదాపు నేను అనుకుంటా ఒక 12 మంది దానికి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచి. మీకు వారం 10 రోజుల క్రితమే చెప్పేసారా టికెట్ ఇవ్వమని? ఏం లేదా? ఎప్పటికి కూడా నాకు ఎవరు ఏం చెప్పాలి. అది పేరు వచ్చింది తప్పితే నాకు ఎవరితో పోతుంది వస్తుంది అనేది కూడా ఎవరి కమ్యూనికేషన్ ఏమి ఉండదు అసలు సిస్టమ్ ఉండదు. ఎవరైతే పోతారో వాళ్ళు తిట్టిపోతుంటారు తప్పితే వాళ్ళకు కూడా నీకు రాదని ముందేం చెప్పరు. కొంతమంది టికెట్ ఇవ్వకముందే పోయారు కదా, ఎట్లా ఎట్లా తిట్టిపోయే వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంది? తిట్టిపోవడం కాదు, ఇప్పుడు మీకు ఇక్కడ అవకాశం రాలేదు. అవకాశం రానప్పుడు పార్టీ కొరకు ఎట్లా పని చేయాలనేది మొట్టమొదట ఆలోచించాలి. లేదంటే మీరు ప్రత్యామ్నాయం మీరు పని చేసుకుంటా అంటే ఇంకో దగ్గరికి పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తిట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నీకు ఇక్కడ అవకాశం రాలేదు కారణాలు. పొన్నాల లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇక్కడ అంటే పదవులు అనుభవించి వాళ్ళు చాలా అంటే రకరకాల ఆరోపణలు చేసిపోయారు. ఎట్లా 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 చెప్తారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు? అది వారి యొక్క ఏమంటాము, ఏమనాలి దాని కరెక్ట్ పదం అంటే వారి ఉద్దేశం అట్లా ఉన్నది. నాకు నష్టం జరిగింది, ఆ కోపము ఆ లోపల జరిగిందా నష్టం పొన్నాల లక్ష్మణ్ పార్టీలో జరిగిందా అంటే టికెట్ విషయంలో అందరికీ ఇచ్చింది కదా, పెద్దోళ్ళకి నాకు కూడా ఇవ్వలేదని అనుకున్నాడేమో పాపం, అందుకని అయి ఉంటాడు నేను అనుకుంటున్నా. కొంతమంది అయితే ఇప్పుడు వచ్చి కూడా టికెట్ ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోయి తిట్టిపోయారు కదా, మరి అది వాళ్ళకంటే అసలు పెద్ద ర్యాలీలు తీసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు, కాంగ్రెస్ని తిట్టి, లేకపోతే ఆ లోకల్లో ఎవరు అడుక్కున్నారో వాళ్ళని అన్నారు. కాబట్టి ఇవన్నీ కామన్. ఎన్నికల సందర్భంలో పార్టీలు మారడము, పార్టీల మీద దుమ్మెత్తిపోయడం, ఇచ్చినోని మెచ్చుకోవడం, దాని ఇదంతా కామన్. మనం చూస్తూనే ఉన్నాగా. ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో అవుట్లు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఇట్లా పోయి ఇన్నయి ఇటు వచ్చి అవుట్ అయ్యి మళ్ళీ ఇంకొక అడిగి పోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని చూడాలి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం ఎక్కువ అధికారం ఉన్నట్టు చేస్తారు అందరు, నిరసనలు ధర్నాలు ఇవన్నీ చేస్తారు. మా సొంతము అన్నట్టు. అందులోటి కాంగ్రెస్ పార్టీ టికెట్లు వస్తుంటే మనోళ్ళు మొత్తం కెమెరాలు పెట్టుకొని కూర్చుని గాంధీ భవన్ కాడ ఏం జరుగుతుంది అనేది వస్తుంది. వేరే కాడ అట్లా ఉండదు. ఎందుకట్లా? ఇక వాళ్ళ సెలెక్షన్ అంతా కూడా సింగిల్ లైన్ కదా, పెద్ద గేమ్ ఉండదు. బీజేపీ కాడ కూడా అంత పెద్ద గేమ్, ఇదంతా డిస్కషన్ ఫోరం లాంటిది. ఈడ ఓపెన్గా ఎవరైనా రావచ్చు, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇది పబ్లిక్ స్కూల్, అది ప్రైవేట్ స్కూల్ మిగతాయి. దీంట్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఖర్చు లేకుండా పుస్తకాలు ఇస్తారు అన్నీ. చివరికి పోయేటప్పుడు తిట్టుకుంటూ పోతారు, కానీ తిట్టాల్సిన అవసరం ఎందుకని వాళ్ళని అంటున్నాను. ఇప్పుడు ఏది వాట్ ఈస్ రోల్, మీ రోల్ ఏంది అసలు? ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏదైనా తిరగమని బాధ్యతలు ఇస్తారో, ఎట్లాగ నాకు సూర్యాపేట తుంగతుర్తి ఉంటుంది, అవి అటు దామోదర్ రెడ్డి గారిని ఇటు సామ్యుల్ గారి దగ్గర ప్రచారం చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది, అటు ఒకటి ఇటు ఒకటి. అది నేనైతే దామోదర్ రెడ్డి గారికి కమిట్మెంట్ ఇచ్చిన, నాకు వస్తే నేను నా కాడ చేసుకుంటూ మీ దగ్గర కూడా కొంత నేను వచ్చిపోతా సార్ అన్న, మీకు వస్తే మీరు నా దగ్గరికి రండి అని చెప్పిన, మీ కాడ చేసుకుంటున్నాను. ఆడ కూడా ఏం చెప్పినా నాకు కాకుంటే ఎవరికి వస్తే కూడా నేను వచ్చి క్యాండిడేట్ లెక్క తిరుగుతాను వాళ్ళకి చెప్పిన. కాబట్టి ఇవి రెండింటిని ఫస్ట్ నా కమిట్మెంట్స్ ఉంటాయి. తర్వాత అధ్యక్షుడు కానీ మన రాష్ట్ర పార్టీ ముఖ్యులు ఏ బాధ్యత ఇస్తే దాని మీద పనిచేయడమే నాకు తదుపరి లక్ష్యం. చాలామందికి ఏంటంటే టికెట్ రాని వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది కదా, నాకు వస్తుందా? మీకు చేసారా ఎవరు? నాకు వస్తుందా? నాకు చేస్తారా? నాకు మీ అంచనా చెప్పండి. అంటే వాళ్ళు అంటే ఎవరిని అంటే జనరల్గా వాళ్ళు అడగడం వాళ్ళు రైట్ అనుకోండి. నాకు రాదు. రాలేదా? రాదు. ఎందుకంటే అప్పుడు ఏంది 14 నుంచే వాళ్ళ అటు పోయడమే అటు పోయేది ఇటు వచ్చినా కదా, అదొక కోపం ఉంటుంది వాళ్ళకి. ఐఎమ్ కంఫర్ట్ హియర్, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి భవిష్యత్తులో. పార్టీ అంటే పోటీ, ఎన్నికలు, గెలిపే అనేది ఉంటే దాకా 10 years ఎట్లా ఉన్నాడు? వార్డు మెంబరా, సర్పంచా? నేను పోనీ ఎమ్మెల్యే డిఫీటెడ్ కానీ కంటెస్టెడ్ కానీ నేను ఎమ్మెల్యే కూడా అయినా 10 years వితౌట్ ఎనీ రిస్క్ పని చేయలే. 10 years కాదు, ఇంకా మనం పని చేయడానికి ఇంకా నాకు ఓపిక ఉంది, ఏజ్ ఉంది. ఆ పోతున్న క్రమంలో ఏది మనకు అవకాశం వస్తే అవకాశం కొరకు చూస్తాం, కానీ ఆశపడే అవకాశం తక్కువ. ఏమొస్తాయి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కూడా అసలు కంటెస్ట్లోనే ఉండాలన్నా వద్దా అనే మీమాంస నుంచి
మన పార్టీ నాయకుల యొక్క అంటే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు నేను అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ముందుకు పోయాను. తర్వాత ఇప్పుడు ఏంటి నీకు వచ్చిన సమస్య ఏంటి, కంటెస్ట్ కీన్ కంటెస్ట్ తర్వాత క్యాండిడేచర్స్ ఎక్కువ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు రిస్క్లో పడేస్తున్నామా అనే స్థితి కూడా ఉంటుంది కదా కొన్నిసార్లు పోటీ చేయడం వల్ల ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి అవి కూడా విశ్లేషణ జరిగి ఉంటుంది. బట్ ఏదేమైనా ఐఎమ్ ఫర్ ది పార్టీ, నాట్ ఓన్లీ ఫర్ ది టికెట్. టికెట్ వద్దా అంటే టికెట్ వద్దని అంటున్నాను నేను. టికెట్ లేదు కదా మరి పార్టీ కొరకు నెక్స్ట్ నా లక్ష్యం అటు ఉంటుంది. చూద్దాం ఇలా కామారెడ్డికి పోయి ఉంటారు రేవంత్ రెడ్డి గారు, నామినేషన్ ఉన్నది కాబట్టి అలా వచ్చినాక మళ్ళీ కలుస్తాం, కలిసి మాట్లాడి ఇప్పుడు ఈ 20 days వే ఆఫ్ ప్రోగ్రామ్ ఏందనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఓకే, మీకు టికెట్ రాలేదు, మీరు మొత్తం దాన్ని హ్యాపీగా ఉంటా అంటున్నారు, పార్టీ కోసం పనిచేస్తా అంటున్నారు. సో మీ నిజంగా కూడా మీకు టికెట్ రాని వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడిన తీరు చూస్తే జనరల్గా ఓకే, బయటకైతే హ్యాపీగా ఉన్నారు, లోపల ఏం బాధ ఉందో లోపల అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అవి మాట్లాడాలి కాబట్టి ఆ ఫోన్లు వస్తున్న వాటిని తప్పితే అటు ఇటు చూసుకొని మాట్లాడుతున్న తప్పితే మీరు లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ లేకపోతే అంటే ఇప్పుడు మాట్లాడేది జనానికి పోవాలనే ఉద్దేశం కూడా ఉన్నది. రెండవది బాధ అనేది ఏమంటారు దాన్ని, నిరాశ అనేది ఎప్పుడు ఉండదు దాకర్. మళ్ళీ ఇంకా యాక్టివ్గా దీంతో ఇంకా యాక్టివ్ అవుతా. నాకేం అసలు అంటే చాలామంది, అంటే నేను చాలామందితో మాట్లాడి కొంతమంది మాకు కూడా మీ విషయంలో ఫోన్లు చేశారు. అద్దంకి దయాకర్కి టికెట్ రాకపోవడం బాధాకరం అని కూడా చాలామంది ఫోన్ చేశారు. అంటే పార్టీకి చాలామంది ఒక్కొక్క రకంగా ఉపయోగపడతారు. సో మీలాంటి వాళ్ళేమో ప్యానలిస్ట్గా కొంత పార్టీ భావజాలాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం మీరు చేశారు. సో ఇట్లా మిమ్మల్ని మరి అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారనుకోండి, కొంత ఇది మరి పార్టీ ఇట్లాంటి వారికి న్యాయం చేయలేదు కదా అని నష్టం కదా. నేను పనిచేసే తీరుని బట్టి పార్టీ కోఆర్డినేట్ అవుతుంది. నేను పార్టీని వ్యతిరేకంగా మాట్లాడింది అనుకోండి, అరే దయాకర్కి ఇట్లా చేసిందా పార్టీ అని అనుకుంటా. కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడను కదా, పార్టీ కంట్రోల్లోనే ఉంటాయి కదా. సో ఇంకా దయాకర్ పార్టీ కొరకు ఇంత పని చేస్తున్నా నాకే ఇంత మంచి పేరు వస్తుంది. ఆ లాజిక్ కూడా ఆలోచించాలి. తిడితే కొడితే లేకపోతే తిట్లు పడితే ఏమవుతుంది, నువ్వు అట్లనే అవుతావు కదా. కానీ దయాకర్ అంత స్వార్థం కోసం వచ్చిండు ఆ పార్టీకి కాదు కదా. దయాకర్ పార్టీకి సేవ చేయడానికి వచ్చిండు. కానీ కేవలం టికెట్ కొరకే వచ్చిన వాళ్ళ లెక్క లేను, టికెట్ కొరకు రాకపోతే పోయేటోళ్ళ లెక్క ఉండను. నా లక్ష్యం చాలా పెద్దది. ఆ దాంట్లో ఇప్పుడు ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అంతే. గెలుపు అనేది అల్టిమేట్గా ఎవరికైనా జీవితంలో గొప్పది కదా. రేపు గెలుపు కోసం మరింత క్యూరియాసిటీతో పనిచేయడానికి నాకు మరింత అవకాశం వచ్చిందని అనుకుంటా తప్పితే నేను ఎప్పుడు పెసిమిస్ట్గా ఉండడానికి. ఒక్కరి కోసం కాకుండా అందరి కోసం పనిచేస్తారా? డెఫినెట్గా. అప్పుడప్పుడు పెడుతుండగా అద్దంకి అందరు వాడు అట్లా. ఇంకా మంచి నాయకునిగా ఎలివేట్ కావడానికి ఇలాంటి త్యాగాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఒకటి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే, మీరు చెప్పిన ప్రకారం చూస్తే టికెట్లు చాలా జాగ్రత్తగా ఇచ్చారని చెప్తున్నారు, వినబిలిటీ అంటున్నారు. సో నా టికెట్ కూడా వినబిలిటీ మీదనే అని చెప్తున్నారు. సో ఇచ్చిన 119 స్థానాల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత గెలుపుకి ఎంత అవకాశం ఉంటుంది? ఇంకా పెరుగుతుంది 15వ తారీఖు తర్వాత నాకు తెలిసి బాగా. అంటే ఈ గొడవలు ఇవన్నీ వల్ల కొంత స్తబ్దత ఉన్నది. కానీ ఇక వన్స్ ఈ నామినేషన్స్ ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెరుగుతుంది, పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. అంచనా ఉందా మీకు ఇప్పటివరకు? ఇక అంచనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, కానీ నాకు తెలిసి అయితే అధికారం వచ్చే స్థాయిని మించే వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న నిన్న సునామీ అని అన్నాడు, అంతకుముందు మన రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. లేకుంటే 5-6 సీట్లతో ఉన్న పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు అధికారంలోకి వస్తుందని ప్రజలు అనుకునే కాడికి వస్తుంది. అంటే ప్రజల్లో ఆ మార్పు కలిగింది కదా. నిజంగా ఈ స్థాయికి రావడానికి పార్టీలో ప్రధానంగా కారకులు ఎవరు? ప్రధానంగా ఇప్పుడు అందరి పాత్ర ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఊపు పెరిగింది. బట్టి గారి యాత్రతో కొంత మనకు కలిసి వచ్చింది. తర్వాత నాయకులు ఎంత అంతర్గతంగా కొంత ఉన్నా కూడా పార్టీ కొరకు అందరు కలిసిపోయింది. అవును, అప్పుడప్పుడు అక్కడక్కడ నేను ముఖ్యమంత్రి అంటారు.
ఇది ఎట్లా అంటే ఏంది ఇది ఇప్పుడు మీరే మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రాకుండా పర్వాలేదు అంటున్నారు, టికెట్ వచ్చిన నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను ఒక మాట చెప్తా, ప్రతి వాళ్ళలో ఒక ఆశ ఉంటుంది. ఎమ్మెల్యే అయిన వాళ్ళకు మంత్రి కావాలని ఉంటుంది, మంత్రి అయిన వాళ్ళకు ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ప్రధానమంత్రి కావాలని ఉంటుంది. అటు ఇట్లా ఒక సర్పంచ్ అయిన వాళ్ళకు ఎంపీ కావాలి, స్థాయి పెరగాలనుకుంటారు ఎవరైనా సరే. మంత్రులు అయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కావాలనుకు ఉండొచ్చు, దాన్ని కాదంటానికి మీకు నాకు హక్కు లేదు, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. దాని తగ్గ వర్క్ ప్రజల్లో ఆదరణ కూడా అదే కదా అవకాశం ఇచ్చేది. అల్టిమేట్గా నువ్వు స్టామినా ఉంటేనే కదా ఇచ్చేది, లేకపోతే ఉత్తగానే వేగ్గా వ్యక్తులకైతే ముఖ్యమంత్రి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని కూల్చుకోవడమో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పోవడమో ఏ పార్టీ చేయదు కదా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పోటీ ఉన్నప్పుడు అధికారం వారికి రాకపోయినా చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రోషయ్య గారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిని చేసిండు, మరి అంతకంటే మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఇట్లా లేరా? కాబట్టి సామర్థ్యం ఒకటి, పరిస్థితులు కూడా ఉంటాయి. దాంట్లో వాళ్ళ అదృష్టం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే దాంట్లో వీళ్ళు మేమందరం ఎట్లా కొట్లాడినామో, రేపు గెలిచిన తర్వాత వాళ్ళ అదృష్టం వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఇప్పుడు ఏమంటారు సింగిల్ లైన్డ్గా మనం బీసీ ముఖ్యమంత్రి అనో, ఎస్సీ ముఖ్యమంత్రి అనో, ఓసీ ముఖ్యమంత్రి అనో, ఫలాని ఎక్స్ ముఖ్యమంత్రి అని చెప్పే కల్చర్ కాంగ్రెస్లో లేదు. కాబట్టి ఇంకా పోటీతత్వం పెంచుకొని మరింత నిజాయితీగా పనిచేయడానికి ఇట్లాంటివి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం వల్ల పార్టీకి ప్రయోజనమా? అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం వల్ల పార్టీకి ప్రయోజనమా? ఇది ప్రయోజనం కాకపోయినా ఆశపడడం అయితే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా అడక్కపోతే. నేను ఉన్నా పోటీలో అని చెప్పడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. అల్టిమేట్గా మళ్ళీ అయ్యేది ఒక్కలేగా సీఎం. బట్ ఇప్పుడు సీఎంలు ఉంటాయి, మంత్రులు ఉంటాయి. ఇంకా అంటే ప్రాసెస్ తెలుసు కదా మీ పార్టీలో ఎట్లా చేస్తారనేది ప్రాసెస్ తెలిసి ప్రజల ముందు పోయి నేను సీఎం అంటే అది చులకన భావం కాదా? చులకన అంటే ఇక అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మాట్లాడడానికి లేదు. మీడియాలన్నా మాట్లాడాలి, పబ్లిక్లన్నా మాట్లాడాలి కదా. ఆ రెండు ప్లేస్లలో మాట్లాడుతున్నా మీకు ఇట్లా మాట్లాడుతున్నా మరి ఏమన్నా ఒక్కడ చెప్తేనే తెలుస్తుంది కదా. కాబట్టి అట్లా అక్కడక్కడ అవుతున్నారు. సో ఇది నష్టం లేదైతే పార్టీకి ఏముండదు. పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ సర్దుకుపోతారు అంతే. నాయకులు కూడా సర్దుకుపోవట్లే. ఎంతమంది ఇప్పుడు టికెట్ రానులు అందరూ వెళ్ళిపోతుండ్రా. ఏండ్ల తరబడి గాంధీ భవన్లో ఉండి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి ఇప్పుడు మహేష్ కుమార్ అన్నకు వచ్చి ఇచ్చిండ్రా? మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వలేదు. ఆయన ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తుంది. మన శివసేన లాంటి యూత్ కాంగ్రెస్ ఇప్పుడు నాకాడనే అనుకుంటున్నాం. మన ప్రీతం కూడా సీట్ ఏం రాలేదు. ఇంకా వెంకట్కు ఎన్ఎస్ఏ వాళ్ళు రేపు అవకాశం ఉంటుంది. ఏజ్ ఉంది, తర్వాత పార్టీ రేపు పవర్లోకి వచ్చినాక చూడొచ్చు, తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఎమ్మెల్యేగా ఎంపీగాను అవకాశాలు ఇస్తారు. అవకాశాలు రాలేదని అనుకోవడం కంటే కూడా అవకాశాన్ని సృష్టించుకోవడం చేయాల్సిన పని ఉన్నదని నేను అనుకుంటాను. సో తన అవసరాన్ని సృష్టించాలి అంతే. కంపల్షన్ క్రియేట్ చేయలేకపోతే అవకాశం కూడా వచ్చేది కూడా జారవిడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇట్లా అంటే ఎవరికి వాళ్ళైతే అసూరెన్స్ అయితే ఇస్తున్నారు ఇంటర్నల్గా అయితే. అంటే అస్యూరెన్స్ అంటే అదే ఎవరికైనా నాకైతే ఏం లేదు. నాకు అసలు ఎవరేం మాట్లాడలేదు, కానీ పిలుస్తారు తొందరలోని. నిన్ననే కదా అయింది, రాత్రే కదా. రేపో ఎల్లుండో లోకల్ మన అధ్యక్షుల వారితో పాటు పైనుంచి కూడా రావచ్చు. ఓకే. ఒకటి ఇప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారు 2 సీట్లలో పోటీ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకు 2 సీట్లలో పోటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా 2 సీట్లలో పోటీ చేస్తారు కదా. అంత టఫెస్ట్ కాంపిటీషన్ ఇవ్వాలంటే తనే సరైనవాడు అనుకొని పార్టీ చాలామందికి కూడా ముఖ్యమంత్రి 2 చేస్తుంది కాబట్టి పిసిసి చాలామందిని కూడా పిసిసి ప్రెసిడెంట్ బలమైన నాయకులను వాళ్ళ ముఖ్యమైన నాయకుల మీద మాజీ మంత్రులను సీనియర్ నాయకులను వాళ్ళ మంత్రుల మీద పోటీ చేయమని ప్రపోజల్ కూడా తెచ్చిండ్రు. కానీ చాలామందిగా దానికి ఇక సుముఖత చూపలేదు. నేను చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇలా కామారెడ్డిలో క్యాండిడేట్గా ఉంది. సో ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఈయన చేసిన అంతే. ముఖ్యమంత్రికి అని కాదు, పార్టీలో ఒక నిర్ణయం వచ్చి ఉండే సీనియర్ లీడర్స్ అంతా ఏమై ఉంటుంది దీని వెనకాల ఎందుకు అంటే ఆడ టఫెస్ట్ జాబ్స్ దగ్గర ఇప్పుడు వీకెస్ట్ క్యాండిడేచర్ ఉంటే ఈక్వల్గా ఉండలేదనే ఆలోచనతో తెచ్చిండ్రు. అది
నేను అనుకుంటున్నా. అది సిద్దిపేట కానీ లేకపోతే సిరిసిల్ల కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, ఇక ఇలా మంత్రులు ఉన్న దగ్గర జగదీష్ రెడ్డి గారి కాడ కానీ ఇట్లా జగదీష్ రెడ్డి గారు మన దామోదర్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే, మంత్రి, మాజీ మంత్రి, కాబట్టి అట్లా రెగ్యులర్గా అక్కడ పోటీ చేసారు, రెగ్యులర్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కామారెడ్డికి పోవడం వెనకాల ఉన్న స్ట్రాటజీ, ఇంట్లో ఉన్న ఎత్తుగడ ఏంటి? డైరెక్ట్గా వార్ బిట్వీన్ ఏమంటారు స్టార్ వార్డ్స్ లెక్కనే ముఖ్యమంత్రిని ఢీకునే ఎత్తుగడతోనే రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయింటారు నేను అనుకుంటున్నా. దాంతోపాటు కార్యకర్తలకు ఒక భరోసా, మనోధైర్యం ఇచ్చే పని కూడా జరుగుతుంది కదా అక్కడ. సో ముఖ్యమంత్రిని ఓడిస్తున్నామని ఎట్లా? ఒకవేళ కాలం కలిసి రాకపోతే అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే గతంలో ఓడిపోయిన చరిత్ర ఉంది. ఉంటుందా కామారెడ్డిలో కేసీఆర్ ఓడించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందా అంటారా? ట్రయాంగిల్ ఉంది, ఇప్పుడు మంచిగానే గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక గదే కదా ఇప్పుడు నాయకుడు చేయాల్సింది ఏంది, కానివి చేసినోడే నాయకుడు అవుతాడు, అయ్యేవి చేసేది ఏముంటుంది. అది కూడా పార్టీ ఇప్పుడు ఇంత క్రైసిస్లో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడానికి చేసే ప్రయత్నంగా నేను చూస్తాను. సో ఎక్కడి నుంచి మీ ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అసలు ఈరోజు నేను తుంగతుర్తికే పోదాం అనుకున్నా, బట్ ఇక మరి ఈరోజే అయిన తర్వాత వాళ్ళు కాంట్రా ఇటు అంతా కొంత సానుభూతి ఎక్కువ అయిపోతుంది. మరి స్లోగా ఒక 2 రోజులు సానుభూతి అయిపోయినాక కొంచెం 1-2 రోజులు అట్లా ఆగి మళ్ళీ మొదలు పెట్టేసి ఇటు అటు పోతాయి. మళ్ళీ పార్టీ ఏమైనా ఆదేశిస్తే దాని గురించి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ.